హలో ఫ్రెండ్స్, నేను మీ విజేందర్. సో ఇక్కడ మన కవ్ వెహికల్ ఇప్పుడు మైలేజ్ టెస్ట్ కోసం పెట్టాను. సో అక్కడ యావరేజ్ ఎంత చూపిస్తుంది? 30 చూపిస్తుంది, 30.0 km పర్ లీటర్. సో ఇది టెక్నికల్గా చూపించవచ్చు, బట్ యాక్చువల్గా వచ్చేది ఇలా రాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాను. నా ట్రిప్ మీటర్ వచ్చేసి 30,171. సో ఇది నేను ఎంటీ అయినప్పుడు అంటే మీన్స్ నా పెట్రోల్ ట్యాంక్లో కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది? ఇప్పుడు 308 చూపిస్తుంది డిస్టెన్స్ టు ట్రావెల్. సో 309 చూపిస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు. సో అది మనము మన వెహికల్ ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతుంది అది చూపిస్తుంది. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ, అప్రాక్సిమేట్లీ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 310 కిలోమీటర్స్ చూపించిందంటే ఒక 305, 303 అట్లా ఆ రేంజ్లో పోగలుగుతాము. సో తర్వాత మనం ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మన ఓడోమీటర్, సో 30171 ఎంత ఉంది కదా ఇప్పుడు నా ఓడోమీటర్. సో అలాగే మీ ఓడోమీటర్ కూడా ఎంత ఉందో చూసుకొని, సో అది మళ్ళీ నెక్స్ట్ ఫిల్లింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఫిల్ చేసుకున్నా అప్పుడు ఎంత ఓడోమీటర్ చూస్తుంది. సో ఎగ్జాంపుల్ ఒక 30,700 కిలోమీటర్ తిరిగింది అనుకో, లేదా 30,772 కిలోమీటర్లు అంటే. సో ఈ రెండింటిని మైనస్ చేసినప్పుడు వచ్చేది నా డెస్టినేషన్, అంటే నా యొక్క వెహికల్ అన్ని కిలోమీటర్లు ఇస్తుంది మైలేజ్ అని. సో ఇప్పుడు ఒక 700 కిలోమీటర్ డివైడెడ్ బై ఎన్ని లీటర్లు కొట్టించాను నేనైతే అప్రాక్సిమేట్లీ ఒక 36 నుంచి 38 లీటర్స్ కొట్టించినప్పుడల్లా. సో అంటే ఫుల్ ట్యాంక్. సో డివైడెడ్ బై ఆ కిలోమీటర్స్ డివైడెడ్ బై అది చేస్తే వస్తుంది ఒక పర్ యావరేజ్గా. ఇప్పుడు 18 అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది, 18 అయితే నాకు వస్తుంది, తక్కువలో తక్కువ 18 వస్తుంది, అంటే విత్ సిటీ మోడ్లో అయితే. సో ఎకనామీ మోడ్ అయితే ఇంకొంచెం పెరగచ్చు, బట్ ఎకనామీ మోడ్ని పెద్దగా వాడను. సో స్పోర్ట్స్ ఎప్పుడో ఒకసారి స్పోర్ట్స్ వాడతా, అంటే ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్పోర్ట్స్ వాడతా. స్పోర్ట్స్ వాడితే వేరియంట్ వస్తుంది ఖచ్చితంగా, 2-3 కిలోమీటర్స్ మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. సమ్ టైమ్స్ వీళ్ళకో 13 దాకా కూడా పడిపోతుంది మైలేజ్. సో అంతే తప్ప 22 చూపిస్తుంది, 30 చూపిస్తుంది, ఇక మన బండి 30 వస్తుంది, 22 కిలోమీటర్లు వస్తుంది పర్ లీటర్కి అని అనుకోవడం తప్పు. సో ఎప్పుడైనా మీ వెహికల్ అనేది ట్యాంక్ టు ట్యాంక్ చెక్ చేసుకోండి. సో ఇది నా కార్వ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. సో ఎప్పుడైనా మనం ట్యాంక్ టు ట్యాంక్ చెక్ చేసుకున్నప్పుడే అది ఎగ్జాక్ట్గా ఎంత మైలేజ్ వస్తుందని మనకు అర్థమవుతుంది. అది చూపించేది అంతా యావరేజ్ చూపించేది 22.3 ఉంది. సో ఇదంతా ఎగ్జాక్ట్ కాదు. సో మనం నడిపే బండి కండిషన్ బట్టి ఎంత వస్తుంది అని చూపిస్తుంది, కానీ ఎంత వచ్చిందని చూపించదు. అది నువ్వు ఈ కండిషన్లో నడిపితే నీకు ఇంత వస్తుంది అని చెప్తుంది, కానీ అది ఎగ్జాక్ట్గా అది అంత వర్కౌట్ కాదు అది. థ్యాంక్ యూ.